ముకుంద కంచె లాంటి సినిమాల్లో హీరోగా వచ్చి ఓహో ఇంకా వరుణ్ తేజ్ ఇలాంటి సినిమాల్లోనే హీరోగా వస్తాడేమో అనుకున్న టైంలో వచ్చింది లోఫర్. మరి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ లోఫర్లో వరుణ్ తేజ్ లోఫర్లా కనిపించాడా లేదా సాఫ్ట్ క్యూట్ బాయ్ అని మిగిలిపోయాడా చెప్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. లోఫర్ స్టోరీ ఏంటంటే ఒక పెద్ద లోఫర్ అంటే పోసాని కృష్ణమురళి ఆస్తి కోసమే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు లక్ష్మిని అంటే మన రేవతిని. వీళ్ళిద్దరికి పుట్టిన బాబుని తీసుకుని పారిపోతాడు. మరి పెద్ద లోఫర్కి పుట్టిన ఈ చిన్న లోఫర్ రాజా అంటే మన హీరో వరుణ్ తేజ్ ఎంత పెద్ద లోఫర్ అవుతాడు, మోసాలు చేసుకుంటూ ఎక్కడి దాకా వెళ్తాడు, తన అమ్మ గురించి అసలు తెలుసుకుంటాడా లేదా, తనని ప్రేమించిన అమ్మాయి మౌని అంటే మన హీరోయిన్ దిశాని ప్రేమిస్తాడా లేదా, అసలు చివరికి ఏమవుతుంది అనేది వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. లోఫర్ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా చెప్పాలి మన కొత్త లోఫర్ గురించి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వరుణ్ తేజ్. ఆ సాఫ్ట్ క్యూట్ క్లాస్ లుక్ నుంచి ఈ సినిమాతో బయటపడ్డాడని చెప్పాలి వరుణ్ తేజ్. తను ఒక మాస్ హీరోగా కూడా పనికొస్తాడని లోఫర్తో ప్రూవ్ చేసుకున్నాడు. సూపర్ ఫైట్స్, అమేజింగ్ డాన్స్ మూవ్స్ అండ్ మంచి కామెడీ టైమింగ్తో అందరినీ బాగా ఇంప్రెస్ చేశాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా అందరినీ బాగా ఏడ్పించగలిగాడు. ఎస్పెషల్లీ సువ్వి సువ్వి సాంగ్లో తన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్తో అందరినీ చితక్కొట్టేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ అంటే రేవతి అనే చెప్పాలి. హస్బెండ్తో మోసపోయి బిడ్డని పోగొట్టుకున్న తల్లి పాత్రలో జీవించేశారు. ఎమోషనల్ సీన్స్లో ఎమోషనల్ డైలాగ్స్తో గుండెని పిండేశారు. తల్లి బాధని కొలిస్తే ఎట్లా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసే సీన్లో, అలాగే బిడ్డ పేగు తెగితే తల్లికి ఎంత బాధ కలుగుతుందో చెప్పే సీన్లో లిటరల్లీ కంటతడి తెప్పించేశారు. ఐ లిటరల్లీ క్రైడ్ ఇన్ దోస్ సీన్స్. సో హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ పూరి జగన్నాథ్. చాలా క్లియర్ క్యారెక్టరైజేషన్తో నార్మల్ లైఫ్లో జనాలు ఎలా రియాక్ట్ అవుతారో సేమ్ అలాంటి సీన్సే పెట్టి అట్రాక్ట్ చేశారు. మరి ఇంత బాగా ప్రాక్టికల్గా సినిమా తీసి కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. బ్రహ్మానందం ఎంట్రీ చాలా రొటీన్గా ఉంది అండ్ ఆ హోల్ ఎపిసోడ్లో ఆ కిక్కే లేదు. కామెడీ టైమింగ్ కూడా ఆ ఎపిసోడ్లో అంతగా వర్కౌట్ అవ్వలేదు. అవసరం లేని సాంగ్స్, బూస్ట్ వస్తే కానీ ఫైట్ చేయని హీరో, ఇవన్నీ ప్రెడిక్టబుల్ కదా. మనం ఇంతకుముందు పూరి జగన్నాథ్ చాలా సినిమాల్లో ఇవే చూసాం అండ్ ఈ సినిమాలో కూడా మళ్ళీ ఇవే చూపించడం చాలా ప్రెడిక్టబుల్గా రొటీన్గా అనిపించింది. బట్ పోసాని కృష్ణమురళి హ్యాస్ కంప్లీట్లీ స్టోలెన్ ద షో. ఆయన కామెడీ టైమింగ్కి అందరూ ఫిదా అయిపోయే విధంగా చేశారు ఆయన పర్ఫార్మెన్స్. హోల్ సినిమాలో ఆయన ఎపిసోడ్ చాలా బాగుంది అండ్ ఆయన చాలా బాగా నమ్మించేశారు హోల్ సినిమాలో. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. సాంగ్స్ కూడా పర్వాలేదు, కానీ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్, సెకండ్ హాఫ్లో ఇంకొక సాంగ్ చాలా బోర్ కొట్టించాయి. ఈ రెండు సాంగ్స్ ట్యూన్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదేమో. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, స్క్రీన్ ప్లే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. హీరోయిన్ దిశ చాలా అట్రాక్టివ్గా ఉంది. అటు హాట్గా ఇటు క్యూట్గా చాలా అందంగా కనిపించింది స్క్రీన్ పైన అండ్ తనకిచ్చిన దాంట్లో పర్ఫెక్ట్గా చేసింది. రేవతి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, అలీ, ముఖేష్ రిషి, భద్రం, శాండీ, చరణ్ దీప్, ధన్ రాజ్, సప్తగిరి ఇలా లోఫర్ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. ఎంటర్టైన్ చేసింది. మదర్ సెంటిమెంట్ చాలా బాగా ఉంది. లోఫర్ సినిమా కామెడీతో కడుపుబ్బా నవ్వించింది, మదర్ సెంటిమెంట్తో ఏడిపించింది కూడా. అక్కడక్కడ బోర్ కొట్టించినప్పటికీ ఎక్కువ మోతాదు ఎంటర్టైన్ చేసినందుకు ఐఎమ్ గోయింగ్ విత్ 3 stars. మీరు లోఫర్ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతి డైలాగ్ ఒక మంచి ప్రోడక్ట్, ఒక మంచి సినిమా, ఒక మంచి కథ, ఒక ఎమోషనల్ ఫిల్మ్ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాం.